హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్. దిస్ ఇస్ తేజ అండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవాళ డిఫరెంట్ మెథడ్లో ఇంకొక శారీ డ్రేపింగ్ చూపిస్తున్నాను. ఇది భరతనాట్యం స్టైల్ అండి. చూసారా, పైనకి హాఫ్ ఫోల్డ్ చేయకుండా కింద ఆల్మోస్ట్ 1/2 మీటర్ వదిలేసాను. 2 మీటర్స్ పైన హాఫ్ ఫోల్డింగ్ చేశాను. ఇలా తీసుకుంటే మీకు భరతనాట్యం స్టైల్లో శారీ డ్రేపింగ్ వస్తుంది. బికాస్ శారీ కూడా సేమ్ ఉండాలండి. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఫోల్డ్ చేసిన సేమ్ కలర్, సేమ్ జరీ, సేమ్ టు సేమ్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ నుంచి చేసినా కూడా అలానే ఉంటుంది. ఇలాంటి శారీస్ అయితే మాత్రము ఈ ఒక మెథడ్ ఈ డిజైన్ చేయడానికి యూజ్ అవుతుందండి. సో శారీ మొత్తం డ్రేప్ చేసుకోండి. చిన్న చిన్న కుంచెలు పెట్టుకుంటే ఎక్కువగా కుంచెలు వస్తాయి కాబట్టి చూడడానికి బాగా కనిపిస్తుంది. నేను ఇక్కడ కింద కుంచెలన్నీ అప్ అండ్ డౌన్ రాకుండా ముందుగానే సర్దేసుకుంటున్నాను. చూడండి, ఇలా చాలా బాగా. అలాగే నేను అన్నిటికీ కలిపి అన్ని కుంచెలు పట్టుకొని ఒకే క్లిప్ పెట్టానండి. మీరు చూసినట్లయితే ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది నేను ఎలా క్లిప్ పెట్టాను అని చెప్పి. 90% అప్ అండ్ డౌన్ రాకుండా చూసుకోండి. 10% అటు ఇటు ఉన్న ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే డ్రేపింగ్ చేసిన ఆ లుక్ అనేది మీకు మంచిగా అనిపించదు. ఎక్కువ శాతం అప్ అండ్ డౌన్స్ ఉంటే బాగా అనిపించదండి. నేను అన్నీ ఒకేసారి ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను. చూసారా, నేను పైన కింద మొత్తం కుంచెలకి ఒకే క్లిప్ పెట్టాను. ఈ శారీ మెత్తగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సేమ్ పైట కూడా అంతే. మీకు ఎన్ని కుంచెలు కావాలి అన్ని కుంచెలు తీసుకొని నీట్గా అసలు కుంచెలు పైట కుంచెలు బయటికి రాకుండా క్లిప్ పెట్టేసుకోండి. లేకపోతే అది జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం చేసుకున్న శారీ డ్రేపింగ్ని ఇలా ఒక థ్రెడ్ని శారీ లోపలికి ఫోల్డ్ కొంచెం చేసి ఇలా కల్షం చెమ్ముకి టైట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు అలా క్లిప్స్ని కూడా తీసేయండి. నెక్స్ట్ ఇప్పుడు కింద పెట్టిన క్లిప్ కూడా రిమూవ్ చేసి కుంచెలన్నీ నీట్గా సర్దేయండి. ఒక్కొక్కటిగా నీట్గా ఫ్లీట్ చేసుకోండి. కొంచెం ఓపిక్గా చేసుకుంటేనేనండి చాలా బాగుంటుంది. ఇది స్టార్టింగ్లో చేసే వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకనేసే వరమహాలక్ష్మి అమ్మవారు వ్రతం కోసం మీరు ఒకరోజు నైటే శారీ డ్రేపింగ్ అనేది చేసి క్లిప్స్ అన్నీ ఇలా పెట్టేసుకుంటే మార్నింగ్ మీరు రెడీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు అమ్మవారికి పైట వేద్దాము. పైటని చూడండి నేను ఎలా వేస్తున్నాను అని. ఇప్పుడు 2 సైడ్స్ ఇలా పైట వేసుకున్నాం కదా, ఇలా ఆ పైట ఏది జారిపోకుండా ఉండడం కోసం నేను ఆ క్లిప్స్ని అలా పెట్టుకున్నానండి. పైన అలాగే ఒక 2-3 కుంచెలు తీసుకొని పిన్ పెట్టేసుకొని మనం మీకు బాగా గుర్తుంటే స్కూల్ డేస్లో మనము ఓని ఎలా వేసుకునే వాళ్ళము అలా ఓని వేసుకోండి. కాకపోతే అక్కడ కూడా మీరు పిన్ పెట్టుకోవచ్చు. ఆ వీ షేప్ దగ్గర నేను పిన్ పెట్టలేదు, డైరెక్ట్గా అమ్మవారికి వడ్డానం కట్టేస్తున్నాను. నేను ఇక్కడ అమ్మవారికి వడ్డానాన్ని డైరెక్ట్గా కట్టేస్తున్నాను. మీరు మీ ఇష్టం అండి. ఇలా చైన్ టైప్ కానీ లేకపోతే బెల్ట్ టైప్ కానీ ఏదైనా వడ్డానం యూస్ చేసుకోండి. అలాగే అమ్మవారి కోసం అన్ని ప్రత్యేకంగా పెట్టిన నగల్ని వేసుకోండి. మనకు బయట రీజనబుల్ ప్రైస్లో కూడా నగలన్నీ దొరుకుతాయండి. ఇలా అమ్మవారికి ఒకసారి తీసుకున్నారంటే ఎవ్రీ ఇయర్ మీరు అవే యూస్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు అమ్మవారి కలశంలో కొబ్బరికాయ పెట్టాను. అలాగే అమ్మవారి ముఖవాడాన్ని కూడా అమర్చుతున్నాను. అమ్మవారి కోసం జడ కూడా వేశానండి. జడ వేయడం వల్ల చాలా అందంగా ఉంటారు అసలు అమ్మవారు. మీరు చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ ఆరావళి కూడా పెట్టాను. అలాగే పూలతో కూడా అమ్మవారిని అలంకరించేస్తున్నాను. మీకు కనుక నా ప్రీవియస్ వీడియో కానీ అమ్మవారి సిరీస్ చాలా చేశానండి. నా ప్రీవియస్ కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.